వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, అసలు ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా. ఇంకొంతమంది ఏంటంటే మనం హెల్దీగా ఉండాలి అన్నా, ఎక్కువ రోజులు జీవించాలి అన్నా జీరో షుగర్స్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. జీరో షుగర్స్, సో అంటే ఏం తినకుండా షుగర్స్ అంతా అవాయిడ్ చేసేసి. కొంతమంది ఏంటంటే షుగర్ ప్లేస్లో తాటి బెల్లం యూస్ చేస్తూ ఉంటారు, హనీ యూస్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది డేట్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో వాటి లిమిటేషన్స్ వాటికి ఉంటాయి సార్. బట్ స్వీట్ క్రేవింగ్ పోకూడదు, స్వీట్ తినాలి, హెల్దీగా ఉండాలి అంటే ఏమైనా సొల్యూషన్ ఉందా? మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ మధ్యకాలంలో వెయిట్ పెరిగిపోయేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా అసంఖ్యంగా తయారైపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల గురించి చెప్పనక్కర్లేదు, ప్రీ డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల గురించి చెప్పనక్కర్లేదు. సో రోజు రోజుకు ఇంత ఒటింత అయిన చందాన దీర్ఘకాలికంగా పరిణమించేటువంటి అనేక రకాలైన సమస్యలమ్మా. షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వాటినా తెలుసమ్మా. సో ఇవన్నీ కూడా ఇంచుమించు ఎక్కువ శాతం జబ్బులు ఈ కార్బోహైడ్రేట్స్తో ముడిపడి ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి చక్కెర కింద మార్పు చెందుతాయి. సో చక్కెర కార్బోహైడ్రేట్స్తో ముడిపడినటువంటి ఈ యొక్క వ్యాధులు. ఇంతకుముందే మీరు చెప్పినట్లు సో ఖర్జూరం కానీ, తాటి బెల్లం కానీ, బెల్లం కానీ, అదేవిధంగా తేనె కానీ, సో ఇవన్నీ కూడా వాటి లిమిటేషన్స్ వాడుకున్నాయి. పంచదార గురించి చెప్పనక్కర్లేదు, మొత్తం క్యాలరీస్ తప్ప అది వైట్ పాయిజన్ అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. సో పంచదారతో పోల్చుకుంటే మరి బెల్లము, అదేవిధంగా ఖర్జూరము, ఈ తాటి బెల్లము, తేనె ఇలాంటి మంచివి కానీ వీటి పరిధులు వాడుకున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒక ఇది చెప్తానమ్మా. ఆ యొక్క మెడిసిన్ పేరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారమ్మా. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. సో పంచదార కంటే కూడా దాదాపు 100 రెట్లు 150 రెట్లు తీపి ఉంటుందమ్మా. అంత స్వీట్గా ఉంటుందన్నమాట. ఆ మెడిసిన్ ప్రకృతి మాత ఆ విధంగా అందులో నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందనమాట. అందరూ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ అందుబాటులో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే స్టీవియా. స్టీవియా అని చెప్పేసి ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయిందమ్మా. సో స్టీవియా మనకు మార్కెట్లో పౌడర్ రూపంలో దొరుకుతుంది, ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, ఎండిపోయినటువంటి స్టీవియా లీవ్స్ దొరుకుతాయి. సో సర్వసాధారణంగా కొన్ని ఆకులు ఘాటుగా ఉంటాయి, కొన్ని ఆకులు చేదుగా ఉంటాయి, కొన్ని ఆకులు తీపిగా ఉంటాయి, కొన్ని ఆకులు సుగంధభరితంగా ఉంటాయి. సో ప్రకృతి ఈ విధంగా ఒక్కొక్క ఆకుకు ఒక రకమైన యొక్క టేస్ట్ని డిజైన్ చేసి మనకు అందించదమ్మా. ఈ స్టీవియా తీపి ఉంటుంది, ఆకు తీయగా ఉంటాయమ్మా, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. సో మనకు మొత్తం మార్కెట్లో దొరుకుతాయి. ఈ యొక్క 3 ఫామ్స్ నేను చెప్పినటువంటి పద్ధతులు దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే మరి కొంతకాలం క్రితం వరకు కూడా ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ షుగర్ వాడుకున్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఈ షుగర్ పిల్స్, షుగర్ ట్యాబ్లెట్స్, ఈ ఆస్పార్టమ్ ఇలాంటివి కలిపినవి విక్రయించేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. కానీ కొన్ని సంవత్సరాలతో పాటు అవిరళంగా చేసినటువంటి కృషి ఫలితంగా, వాళ్ళు చేసినటువంటి పరిశోధన ఫలితంగా తేలింది ఏంటంటే అవి కూడా వాడుకోవడం వల్ల, ఎక్కువ రోజుల పాటు ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల బాడీలో ట్రైగ్లిజరైడ్స్ లాంటి బాడీకి చెడు కలుగజేసేటువంటి కొలెస్ట్రాల్, బాడీకి హాని కలిగజేసేటువంటి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కాబట్టి అవి కూడా వాడకూడదని చెప్పేసి కూడా పరిశోధనలో కూడా నిరూపితమైంది. కాబట్టి ఇప్పుడు మనకు ఆ యొక్క షుగర్ ఫ్రీ పిల్స్, షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ కూడా వాడకూడదని చెప్పి చెప్తున్నారమ్మా. ఓకే, సో స్టీవియా మొత్తం నార్మల్ షుగర్ కంటే 100 రెట్స్ స్వీట్ ఉంటుందని చెప్తున్నారు. మరి దీంట్లో క్యాలరీస్ ఉన్నాయి. సో ఇది కూడా స్వీట్ కాబట్టి ఇందులో క్యాలరీస్ ఉండవా సార్? సో ఇందులో క్యాలరీస్ ఏమి లేవమ్మా. ఒక్క క్యాలరీ ఉండదు, ప్రోటీన్స్ లేవు, ఫైబర్ లేదు, తర్వాత ఫ్యాట్స్ లేవు. కేవలము 100కి 100 భాగాలు 100 గ్రాములు స్టీవియా తీసుకున్నట్లయితే 100 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయమ్మా. ఓకే, మరి కాప్స్ కూడా హెల్త్కి మంచిది కాదు అంటారు కదా సార్, అంత ఎక్కువ తీసుకుంటే? నిజమమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మంది డౌట్ వస్తుందమ్మా. ఇంతకుముందు నేను కూడా చెప్పాను కదమ్మా, కార్బోహైడ్రేట్ ఫుడ్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి. మరి మీరు కూడా దాని అయినట్టు క్వశ్చన్ అడిగారమ్మా. మరి కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఇది ఎవరు వాడతారని చెప్పేసి. ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ గ్లూకోసైడ్ ఫామ్లో ఉంటాయమ్మా. సో గ్లూకోసైడ్ ఫామ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనం సంచుల రూపంలో తీసుకున్న ప్రేవులు జీర్ణం చేసుకోలేవు.
ఎంతసేపున ప్రేగులు జీర్ణం చేసుకుంటూ బయటికి పంపించేటువంటి పనే తప్ప నోటికి రుచి ఉంటుంది, కడుపులోకి వెళ్ళిపోతుంది తప్ప ప్రేగులు అనేది జీర్ణం చేసుకోలేము. అథవా కొద్దో గొప్ప ప్రేగులు జీర్ణం చేసుకున్నప్పటికీ రక్తంలో కలిసిపోయినప్పటికీ అలాంటి కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ కావు, యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. సో ఎలాంటి హాని జరగదమ్మా, 100% ఎలాంటి హాని జరిగినటువంటి అత్యంత తీపైనటువంటి పదార్థం ఏదంటే స్టీవియా అని చెప్పేసి అందుకే నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం కదమ్మా, శాస్త్రం నిరూపితమైనటువంటి విషయాన్ని మరి అందరూ చెప్పడం చేత వాడు చెప్పినటువంటి విషయాన్ని నేను మళ్ళీ మీకు అందరికీ చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, అవేర్నెస్ కల్పిస్తున్నారు దీని గురించి ఏంటి అని. ఓకే, బట్ ఇది షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చా సార్? ఎస్ అమ్మా, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ మరి వాళ్ళు జీవితాంతం షుగర్ వాడకుండా ఉన్నారంటే కన్నా మరి జీవితం అంటే ఒక రోజు 2 రోజులు కాదు, నోరు కట్టుకుని ఉండలేరు. సో కాఫీలో వాడుకోవచ్చు, టీలో వాడుకోవచ్చు, పాలలో వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ వాళ్ళు తగినటువంటి జ్యూసెస్ ఏమైనా ఉంటే అలాంటి జ్యూసెస్లు కలిపి తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళు తయారు చేసుకుని ఏదైనా స్వీట్స్ తినాలంటే ఆ స్వీట్స్లో కలిపి తీసుకోవచ్చు. సో కేవలం షుగర్ పేషెంట్సే కదమ్మా, సో అందరూ కూడా వాడుకోవచ్చమ్మా. షుగర్ పేషెంట్స్ కనుక కాకుండా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఇంతకుముందే చెప్పినట్లు ఎలాంటి క్యాలరీస్ లేనటువంటి ఆహార పదార్థం ఏదంటే స్టీవియా అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మనం గమనించవలసింది, ఈ స్టీవియాకు ఈ తీపి పదార్థం ఎలా ఈ యొక్క స్వీట్నెస్ ఎలా వచ్చిందంటే స్టీవియోసైడ్ అనేటువంటి పదార్థం ఉంటుందన్నమాట. ఈ స్టీవియోసైడ్ అనేటువంటి పదార్థం ఈ స్టీవియాలో ఉండడం చేత ఆ తీపి గుణం ఉంది. ఇంకొకటి దీనికి అడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే సైడ్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ కూడా రాకుండా ఉండేందుకు నిరోధించేందుకు స్టీవియోసైడ్ ఉపయోగపడుతుందన్నమాట. సో చక్కెర తీసుకుంటే పంచదార తీసుకుంటే క్యాన్సర్లు వస్తుంటే ఆమ్ల ప్రధానమైన ద్రవ్యము అసిడిక్ నేచర్ను పెంచుతుంది కాబట్టి ఇది ఉన్నటువంటి క్యాన్సర్ను కొంతవరకు పెరగకుండా ఉండేందుకు, క్యాన్సర్ రాకుండా ఉండేందుకు స్టీవియోసైడ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే రిబోడిసైడ్ అని చెప్పేసి మరొక పదార్థం ఉందమ్మా. ఈ రిబోడిసైడ్ అనేటువంటి ఈ యొక్క పదార్థం యొక్క గుణం ఏంటంటే హార్ట్ పంపింగ్ మెకానిజంని కరెక్ట్గా చేసేస్తుంది. సో హార్ట్కు సంబంధించినటువంటి హార్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్ట్ మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా కలగజేసేసి హార్ట్ మజిల్స్ యొక్క సంకోచ వ్యాఖ్యలు కరెక్ట్గా చేసేసి హార్ట్ పంపింగ్ని కూడా ఈ రిబాడియోసైడ్ అనేటువంటి యొక్క ద్రవ్యము పంపింగ్ మెకానిజాన్ని కరెక్ట్ చేసేసి హార్ట్ను కూడా ఆరోగ్యవంతానికి ఉపయోగపడుతుందమ్మా. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చాలా నిజంగా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది నిజంగా లక్షలాది మంది కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుందమ్మా. సో సార్ ఇది నార్మల్ షుగర్ కంటే 100 ఎక్కువ స్వీట్ ఉంటుందని చెప్తున్నారు. మరి దీన్ని ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అండ్ పిల్లలకి మెయిన్గా ఎంత ఇస్తే బెటర్? టీలో కానీ, కాఫీలో కానీ, జ్యూసెస్లో కానీ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు ఇలాంటివి ఏమన్నా తీసుకున్నట్లయితే లిక్విడ్స్ తీసుకుంటే జస్ట్ ఒక పించ్ సరిపోతుందమ్మా. పంచదార అయితే ఒక స్పూన్ వేయాల్సి వస్తుంది. అందుకే చెప్పాను కదమ్మా, దాదాపు 100 రెట్లు 150 రెట్లు పైన స్వీట్నెస్ ఉంటుంది చెప్పి జస్ట్ ఒక పించ్ సరిపోతుందమ్మా. కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో వచ్చేసరికి మరీ ప్రయోజనకరంగా కూడా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే చిన్నపిల్లలకి క్రేవింగ్ ఎక్కువ, స్వీట్స్ తినాలన్నటువంటి సంకల్పం ఎక్కువ, పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ అఫెక్షన్తో స్వీట్స్ బాగా ఇది చేసేస్తుంటారు. వాళ్ళు వాడేటువంటి ఆ స్వీట్స్లన్నీ పంచదార, బెల్లము ఇలాంటి వాటితోనే ఎక్కువ తయారు చేస్తుంటారు అమ్మా. ఇవన్నీ కూడా హానికారకం. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. దీనివల్ల జలుబు, దగ్గు, తుమ్ములు రావడము, ఫ్రీక్వెంట్గా ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి, థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, టాన్సిల్స్ రావడము, అదేవిధంగా అడినాయిడ్ సమస్యలు రావడము, ఇవన్నీ కూడా ఈ యొక్క పంచదారతో ముడిపడినటువంటివమ్మా. అలా కాకుండా పిల్లలు బాగా ఇష్టపూర్వకంగా తినాలి, స్వీట్ తినాలి, వాళ్ళకి ఎలాంటి సైడ్ ప్రాబ్లమ్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉన్నారంటే ఇలాంటి స్టీవియాని నేను చెప్పినటువంటి పద్ధతిలో స్వీట్స్ తయారీలో వాడుకోవచ్చు. ఇలాంటి లిక్విడ్స్ ఏదైనా ఇచ్చినప్పుడు అయితే ఒక పించ్ అయితే సరిపోతుంది. ఆ స్వీట్స్ తయారు చేసేటప్పుడు మనం పంచదార బెల్లం ఎంత వేస్తామో అందులో 100 రెట్లు 150 రెట్లు తగ్గించి అప్రాక్సిమేట్ వేసేస్తే సరిపోతుందమ్మా. ఈ విధంగా చేయడం వల్ల చాలా చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా సరేమా కొన్నాళ్ళ పాటు వాడేటప్పుడు కొంత అలవాటు చేసేసుకుంటే సరిపోతుందమ్మా. 100% ఏదో బెల్లం లాగా తర్వాత ఏదో పంచదార లాగా ఉండదు కానీ సో జస్ట్ కొన్నాళ్ళ పాటు అలవాటు చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనం మర్చిపోతామమ్మా. ఈ బెల్లము, పంచదార, ఈ ఏదైతే మనం స్వీట్స్ తింటున్నామో ఆ స్వీట్స్ అన్ని మర్చిపోయి దీంట్లోనే ఎంజాయ్మెంట్ వచ్చేస్తున్నాము. సో నార్మల్గా షుగర్ తీసుకుంటే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. బట్ ఇది మనకి షుగర్ని రీప్లేస్ చేస్తూ ఇంకా ఎక్కువ తీపినిస్తూ కూడా మంచి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్యూర్ చేస్తుందని చెప్పారు. ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నైస్ సార్. సో దీని గురించి చాలా మందికి తెలియాలని మీరు మా కోసం ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.